వైశాఖ పురాణం 20వ అధ్యాయం పాంచాలరాజు రాజ్య ప్రాప్తి. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహాత్మ్యము నిట్ల వివరింపసాగెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము, శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరి ఒక కథను చెప్పుదును వినుము. పూర్వము పాంచాల దేశమున పురయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు ధార్మికుడు, మహావీరుడు. తన శక్తి యుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచే అతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని అశ్వములు గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరువు ఏర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము కోశము బలహీనములై గజము మృంగిన వెలగ పండువలే సారవిహీనములయ్యెను. వాని బలహీనతను ఎరిగి వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి. యుద్ధములో నోడిన రాజు భార్యయగు శిఖినితో కలిసి పర్వత గుహలో దాగుకొని 73 సంవత్సరముల కాలము గడిపెను. ఆ రాజు తనలో ఇట్లు విచారించెను, నేను ఉత్తమ వంశమున జన్మించి తిని, మంచి పనులను చేసి తిని, పెద్దలను గౌరవించి తిని, జ్ఞానవంతుడను, దైవ భక్తి ఇంద్రియ జయము కలవాడను. నా వారును నా వలనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసి తిని నాకిట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో ఎంతకాలము ఉండవలేనో కదా అని విచారించి తన గురువులయగు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులకు వారిద్దరును రాజు స్మరింపగనే వాని వద్దకు వచ్చిరి. రాజు వారిద్దరికీ నమస్కరించి యథాశక్తిగను ఉపచారములను చేసెను. వారిని సుఖాసీనులను గావించి దీనుడై వారి పాదముల యందు పడి, నాకిట్టి స్థితి ఏలవచ్చెను, నాకు తరుణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చోండబెట్టి రాజు చెప్పిన మాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై ఇట్లనిరి, రాజా, నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత 10 జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీ యందు ధర్మ ప్రవృత్తి కొంచెమైనను లేదు. సద్గుణము లేనియును లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు, శ్రీహరిని కీర్తింపలేదు, శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్య పర్వతమున కిరాతుడవై యుంటివి. అందరినీ బాధించుచు బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశముననున్నవారికి భయంకరుడై యుంటివి. ఇట్లు 5 సంవత్సరములు గడిచినవి. బాలురను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీ జన్మయందును సంతానము లేకపోవుటకు నీ పూర్వ కర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరునూ అప్పుడునూ లేకుండిరి. అందరినీ పీడించుట చేతను, దానమన్నది లేకపోవుట చేతను నీవు దరిద్రుడుగానుంటివి. అప్పుడు అందరినీ భయపెట్టుటచే నీకిప్పుడు ఈ భయము కలిగిను. ఇతరులను నిర్దయుగా పీడించుటచే ఇప్పుడు ఈ రాజ్యము శత్రువుల అధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము. నీవు గౌడ దేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలో నుండగా ధనవంతులకు 2 వైశ్యులు కర్ణడునను ముని నీవున్న అడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. 2వ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్ణడునను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు ఎండకు దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్ణనుని సమీపించి వాని మొగముపై నీటిని చల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి వానిని సేద తీర్చెతివి. అతడు తేరుకొన్న తర్వాత నీవు ముని, నీకు నా వలన భయము లేదు, నీవు నిర్ధనుడవు, నిన్ను చంపినా ఏమి వచ్చును? కానీ పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచెనో చెప్పుము, నిన్ను విడిచెదను, చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను.
అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటికి పోవు మార్గమును చెప్పితివి. దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసుకుని పొమ్ము. రాజభటులు నాకై రావచ్చును, కావున నేను నీ వెంబడి వచ్చే మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము, చల్లని గాలి వీచునని వానికి మోదుగా ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచట ఉన్నదో తెలుసుకొనుటకై ఆ మునికి సేవలు చేయుట వలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసమగుటచే నీవు తెలియక చేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజవంశమున జన్మించితివి. నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలెనను అనుకొన్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖ మాసము. నీవు వైశాఖ శుద్ధ తదియయందు ఒకసారి ఈనిన ఆవును దూడతో పాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపుము. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమునాచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయుము. లోకములన్నీయు నీకు వశములగును, నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలిపోయిరి. రాజా పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో నాచరించెను. యథాశక్తిగా దానములను చేసెను. వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరలా వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచి పోయిరి. రాజు అనాయాసముగా తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకొని సంపదల కంటే అధికముగా సర్వ సంపదలను పొందెను. వైశాఖ వ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖ శాంతులతో ఆనందపూర్ణముగా నుండెను. వానికి ధృష్టకీర్తి, ధృష్టకేతువు, ధృష్టద్యుమ్నుడును, విజయుడు, చిత్రకేతువు అను 5 పుత్రులు కుమారస్వామి అంతటి సమర్థులు కలగిరి. ప్రజలందరూ వైశాఖమాస వ్రత మహిమ వలన రాజానురక్తులై ఉండిరి. రాజును రాజవైభోవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమునాచరించి యథాశక్తి దాన ధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు కల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహువులయందు శంఖ చక్ర గదా ఖడ్గములను ధరించి పీతాంబరధారి అయి వనమాల విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతిని చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనంద పరవశుడై గగుర్పొడచిన శరీరముతో గద్గద స్వరముతో శ్రీహరిని చూచుచూ ప్రభు భక్తితో ఆనంద పరవశుడై శ్రీహరినెట్లు స్తుతించెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెనని నారద మహర్షి అంబరీషుతో పలికెను. వైశాఖ పురాణం 20వ అధ్యాయం సంపూర్ణం.